గోధుమ పిండితోటే బిస్కెట్‌లని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, మన బేకరీ స్టైల్‌లో లాగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా సింపుల్‌గా అయితే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక 2 గ్లాసులు ఈ కప్పు కొలతతో తీసుకోవాలి గోధుమ పిండి. ఇప్పుడు దీనిలోనే పావు కప్పు బొంబాయి రవ్వని తీసుకుందాం. కొబ్బరి ఇలా మిక్సీలో వేసేసుకొని, పంచదార వేసుకొని, కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. పంచదార అర గ్లాస్ అయితే సరిపోతుంది. ఒక 5 ఇలాచీలు వేసుకొని ఈ పౌడర్‌ను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని దీనిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. నేను కాసి వెన్నని తీసుకున్నాను. పక్క నుంచి కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్సు. స్నాక్ టైమ్‌గా అయితే పిల్లలైనా, పెద్దలైనా ఈజీగా తినేసేయొచ్చండి. టీ టైమ్ స్నాక్‌గా కూడా బావుంటాయి. ఇవి స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా పిండి ముద్దలుగా చేసుకొని ఒక పావుగంట దీన్ని ఇలా రెస్ట్ ఇవ్వాలి. పావుగంట తర్వాత ఒక్కొక్క ముద్దను తీసేసుకొని ఇలా రౌండ్‌గా చేసేసుకొని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా బిస్కెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం మందంగా అనిపిస్తున్నాయి కదా! వీటిల్ని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల కొంచెం పలుచగా అయితే వచ్చేస్తాయి. ఇలాగే కాల్చేసుకోవడమే. మరీ ఎక్కువగా అద్దకండి. పైనున్న క్రంచీనెస్ పోతది. అలా క్రంచీగానే ఉంటే బావుంటదనమాట ఇవి పైన. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. ఆయిలు కొంచెం మీడియంగా హీట్ అయ్యాక 1 బై 1 ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని అప్పుడే కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోండి. ఇవి మెత్తగా ఉంటాయి. అందుకని జాగ్రత్తగా కాల్చుకోవాలి కాల్చుకునేటప్పుడు. కొద్దిగా కాలాయి కదా! ఇప్పుడు దీన్ని ఇలా రెండో వైపుకి ఈ స్పూన్ సహాయంతో తిప్పుకోండి. వెంటనే పెద్ద గరిటె పెట్టొద్దు. అన్ని ముక్కలైపోతాయి. చెప్పాను కదా మెత్తగా ఉంటదని. కాబట్టి రెండో వైపు కూడా కొంచెం కాలాక మంటని స్లోగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచే కాల్చుకోండి. అప్పుడు ఈ బిస్కెట్స్ బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి కొంచెం కలర్ వచ్చినాయి కదా! ఇంకొంచెం కాలాక తీసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరి మాడిపోకుండా ఈ విధంగా అయితే తీసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడైతే ఇవి గట్టిగా అయిపోతాయి బిస్కెట్సు. మనం వేపుకునే టైంకి బాగా మెత్తగా ఉంటాయి. ఇవి వేగాకైతే మాత్రం ఆరిపోయాక చాలా గట్టిగా ఉంటాయి. అంటే మనం నవలగలిగినంత గట్టిగానే ఉంటాయిలెండి. ఎక్కువ గట్టిగా అయితే క్రిస్పీగా ఉండవు. చాలా బావుంటది ఈ టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. ఇంట్లోనే బేకరీ స్టైల్‌లో బిస్కెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత అయితే వచ్చేసినాయో. చూడడానికి మన రస్క్ టైప్‌లో ఉన్నాయి కదా! చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నచ్చితే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక లైక్ చేయండి. ఇక రెండో వాయి కూడా వేసేసుకుందాం. కొంచెం ఓపికగా ఇలా చేసి పెడితే రుచికరమైన స్నాక్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.